ప్రైజ్ ద లార్డ్. అందరూ లేచారండి. గడిచిన రాత్రంతా మనం క్షేమంగా నిద్రపోయి, సుఖంగా నిద్రపోయి, ప్రశాంతంగా పడుకునే మరలా ప్రశాంతంగా మేల్కొన్నామంటే మరి అది మన గొప్పతనం కాదు కదండి. మనక కాపుదల ఇచ్చిన దేవుని మహాకృపే కదండి. అందును బట్టి తండ్రికి కృతజ్ఞతలు చెబుదామా. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, మీ బంగారు పాదములకు వెలలేని స్తుతి స్తోత్రం ప్రభా. నా తండ్రి, గడిచిన రాత్రంతా ప్రభా మరి మేము క్షేమంగా పడుకొని క్షేమంగా మేల్కొన్నామంటే, ఈ నూతన దినంలో మేమున్నామంటే అది మా గొప్పతనం కాదయ్యా. మీ కృప, మీ కాపుదల, మీ జాలి, మీ దయ నా తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఎంతో మంది ఉన్నారు తండ్రి ఈ భూమి మీద. మాకన్నా గొప్పవారు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలవంతులు, మాకన్నా మీ ఎడల భయభక్తులు గలవారు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మాకన్నా తెలివిగల వాళ్ళు ఎంతోమంది ప్రభా ఈ సమయం చూడలేక మరణించి ఉండవచ్చు నా తండ్రి. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి, అల్పులము, అభాగ్యులము నా తండ్రి. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా లేని వాళ్ళం నా తండ్రి. మీ పాద ధూళితో కూడా ప్రభా మేము పనికిరాము నా తండ్రి. అయినా సరే ప్రభా, మీ దయ, మీ జాలి మా మీద ఉంచిన తండ్రి ఈ నూతన దినాన్ని మాకు ఇవ్వడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. ఏమి ఇయ్యగలమయ్యా నా తండ్రి. మీరు చూపించే ఈ ప్రేమకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం నా తండ్రి. అయినా సరే మా నుండి మీరు ఏది ఆశించట్లేదు నా తండ్రి. నా ప్రభా, మీకు తెలుసు నా తండ్రి, మా పరిస్థితి మీకు తెలుసు. అయినా మా హృదయాలే మీరు అడుగుతున్నారు తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. అది కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాము. ఎంత భయంకరమైన వాళ్ళం నా తండ్రి. ఎంతో మంది ప్రభా మరి తెగులుతో బాధపడి ఉండొచ్చు. నైట్ అంతా నిద్ర లేకుండా మెలకువతో ఉండి ప్రభా అనారోగ్యం, ఇంకా అనారోగ్యంలో ఉండి ఉండొచ్చు నా తండ్రి. ఎంతో మంది ప్రభా మనశ్శాంతి లేకుండా ఉండుండొచ్చు. అయినా సరే మేము క్షేమంగా సుఖంగా పడుకొని క్షేమంగా మేల్కొన్నామంటే అది కేవలం మీ కాపుదల, మీ కృపేనా తండ్రి. మా కోసం మీరు ప్రభా కంటి మీద కునుకు లేకుండా మా కోసం మీరు మేల్కొని ఉండడానికి మేమెంత, మా భక్తి ఎంత, మా బ్రతుకులు ఎంత నా తండ్రి. ఎవరిస్తారయ్యా ఇంత కాపుదల, ఇంత భద్రత? ఎక్కడి నుంచి వచ్చిందయ్యా తండ్రి? మా బంధువులు ఇస్తారా? మా స్నేహితులు ఇస్తారా? మా తోడబుట్టిన వాళ్ళు ఇస్తారా? మా అమ్మ నాన్న ఇస్తారా? ఎవ్వరు ఇవ్వలేరు నా తండ్రి. మీరిచ్చిన కాపుదల అది మీ నుండి రాబట్టే మేము ఇంత క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నాం. అందుని బట్టి మీకే స్తుతులు చెల్లించుకుంటూ తండ్రి ఈ దినమంతా మీ హస్తాలకు అప్పగించుకుంటూ మేం చేసే పని మేం చేస్తే అవ్వవు నా తండ్రి, మీరు చేస్తేనే అవుతాయి ప్రభా. మా ముందు మీరుండే ప్రభా మరి ప్రతి పని సమస్తము నా తండ్రి సక్రంగా ప్రభా చేయమని ప్రభా అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మా పనుల్లో, ప్రయాణంలో మీరే తోడుగా ఉండమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా అడుగుచున్నాం తండ్రి. యేసు నామములో అడుగుచున్నాం ప్రభా. ఆమేన్.